ఇక నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ మరియు డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలు ఉత్తర్వులు విడుదల. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే పథకం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్లో భాగమైన అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పాత పెన్షన్ పథకం కింద లభించే పదవీ విరమణ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులు అవుతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం అన్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిందే కాదు, ఈ పథకాన్ని ఆప్ట్ చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యూపీఎస్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పదవీ విరమణ కమ్ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది నుంచి దీర్ఘకాలికంగా ఉన్న ఈ డిమాండ్ను నిజం చేస్తూ ఈ చర్య ప్రభుత్వ సిబ్బందికి ప్రయోజనం లభిస్తుందని, పదవీ విరమణ ప్రయోజనాల్లో సమానత్వాన్ని తీసుకుని వస్తుందని ఆయన తెలిపారు. జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అన్ని వర్గాల ఉద్యోగులకు సామాజిక భద్రతను నిర్ధారించాలనే ప్రభుత్వ నిబద్ధతను కొత్త నిబంధన ప్రతిబింబిస్తుందని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు రూల్స్ 2021 నిబంధనల ప్రకారము యూపీఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పదవీ విరమణ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులవుతారు అని వారైతే ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది.